Hello all, welcome back to our channel. In the previous video we have discussed how to find the radix or base. If a problem is given, how to find the base or radix from that problem we have discussed in the previous video. In this video we are going to discuss about signed binary numbers. Signed binary numbers include +0, -0, +1, -1, +20, -30. These all are signed binary numbers. Whether they are positive or negative, they are called as signed binary numbers because they have a sign before their representation. కాబట్టి వాటి రిప్రజెంటేషన్కి ముందు ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా కూడా వాటిని మనం ఏమంటాము సైన్డ్ బైనరీ నెంబర్స్ అంటాం. కాకపోతే మామూలు నెంబర్స్లో మనం డిస్కస్ చేసాం. బైనరీ నెంబర్స్ అంటే ఓన్లీ జీరోస్ వన్స్ ఉన్నప్పుడు ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ సైన్డ్ బైనరీ నెంబర్స్కి కొన్ని రూల్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. ఈ రూల్స్ అనేవి చూడండి. ఫస్ట్, పాజిటివ్ ఇంటీజర్స్ ఇంక్లూడింగ్ 0 కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ అన్సైన్డ్ నెంబర్స్. ఇప్పుడు పాజిటివ్ ఇంటీజర్స్ని మనం నార్మల్ అర్థమెటిక్లో కూడా 1, 2, 3, 4, 5, 6 అంటాం, కానీ +1, +2 అని అనుకోం. ఎందుకంటే వీఆర్ కౌంటింగ్ ఫ్రమ్ 0, దే ఆర్ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి. సో పాజిటివ్ ఇంటీజర్స్ ఇంక్లూడింగ్ 0 అనేది అన్సైన్డ్ నెంబర్స్గా రిప్రజెంట్ చేసుకుంటాం. హవెవర్, టు రిప్రజెంట్ ఎ నెగటివ్ ఇంటీజర్ we need a notation for negative value. For negative integer we need notation to represent a negative value. Okay, to represent a negative integer we need a negative value and we need a notation for negative value. We keep minus before a negative number. If you have -0, 1, if you in normal arithmetic, in ordinary arithmetic, if you have a number 20, you are subtracting 40, you will get a value of -20. This is the notation. Okay, so you are keeping minus sign before it, so it is a signed number. Okay, in ordinary arithmetic a negative number is indicated by minus sign and a positive number is indicated by plus sign. Because of hardware limitations, computers should represent everything in the form of binary numbers. ఇప్పుడు ఆర్డినరీ నెంబర్స్ని మాత్రమే కన్సిడర్ చేస్తే ప్లస్ సైన్ మైనస్ సైన్ ఉంటే వీ కెన్ ఈజీలీ టెల్ దే ఆర్ సైన్డ్ నెంబర్స్. కానీ హార్డ్వేర్ లిమిటేషన్స్ వల్ల కంప్యూటర్లో మనం ప్రతి దాన్ని కూడా బైనరీ ఫార్మాట్లో రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి వీ హ్యావ్ మెయిన్లీ 2 మెథడ్స్ బైనరీలో రిప్రజెంట్ చేయడానికి. అంటే సైన్డ్ బైనరీ నెంబర్స్ని రిప్రజెంట్ చేసుకోవడానికి వీ హ్యావ్ మెయిన్లీ 2 మెథడ్స్. వన్ ఈజ్ సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్. ఫస్ట్ టైప్ ఏంటి అంటే సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్ అండ్ సెకండ్ టైప్ వచ్చేసరికి signed complement representation. Signed complement representation. సో ఇప్పుడు ఫస్ట్ signed magnitude representation గురించి చూద్దాం. ఇట్ ఈస్ జనరల్లీ ఇన్ 8-bit ఫార్మాట్. signed magnitude representationలో మనం 8-bit ఫార్మాట్ ఉంటుందన్నమాట. 8-bit ఫార్మాట్లో మనం ఒక బైనరీ నెంబర్ని రిప్రజెంట్ చేస్తాం. ద ఎంఎస్బి ఈజ్ కాల్డ్ యాజ్ అ సైన్ బిట్. ఇందులో ఎంఎస్బిని ఏమంటాము అంటే సైన్ బిట్ అంటాం. ఇందులో ఎంఎస్బి ఏమవుతుంది, దిస్ ఈజ్ ది ఎంఎస్బి అండ్ దిస్ ఈజ్ ది ఎల్ఎస్బి అండ్ దీన్ని ఎంఎస్బి ఆర్ సైన్ బిట్ అని కూడా అంటాం. ఓకే, ఈ సైన్ బిట్ 1 ఉందనుకోండి, అప్పుడు నెంబర్ అనేది నెగిటివ్ అన్నమాట. ఒకవేళ సైన్ బిట్ 0 ఉంటే నెంబర్ అనేది పాజిటివ్ అన్నట్టు. సో ఇఫ్ దిస్ ఈజ్ అ బైనరీ నెంబర్ రిప్రజెంటెడ్ ఇన్ 8 bits. సో 8 bitsలో ఎంఎస్బి అనేది 1 ఉంటే ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ నెగటివ్ బైనరీ నెంబర్. ఒకవేళ ఇక్కడ 0 ఉండి రిమైనింగ్
ఇలా ఉంటే దిస్ ఈస్ రిప్రజెంటింగ్ అ పాజిటివ్ సైన్డ్ బైనరీ నెంబర్. ఓకే, ఇలా ఈ రూల్స్ని నేను చెప్పేటప్పుడే స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఓకే, ది సైన్ బిట్ ఈజ్ 1, ఇట్ రిప్రజెంట్స్ ద నెంబర్ ఈజ్ నెగిటివ్. ఒకవేళ సైన్ బిట్ 0 అయితే అది పాజిటివ్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తుంది. 8 బిట్ ఫార్మాట్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. సో ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీరు +9 -9ని సైన్డ్ బైనరీ నెంబరు సైన్డ్ బైనరీ నెంబర్స్లో రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. +9 అలాగే -9. సో 8 బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 4 5 6 7 8. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ బిట్ ఇక్కడ పాజిటివ్ ఉంది అంటే ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ 0. సో ఫస్ట్ MSB is 0. In the next one we have minus here. What is minus? Minus is representing the MSB as 1. So here we will write 1. And you already know the binary representation of 9. What is the binary representation of 9? 1001. So you will write from here 1001. Here also 1001. And in the remaining parts you need to fill them with zeros. In the remaining part you need to fill them with zeros. So these is the signed binary numbers. Signed binary numbers. This is the magnitude representation. ఇందులో దీని డ్రాబ్యాక్ ఏంటి అంటే ఈ సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే ఇప్పుడు +0 ఉంది అనుకోండి. యూ హ్యావ్ +0 ఉన్నప్పుడు 8 బిట్స్ ఏమైపోతాయి? 8 బిట్స్ కూడా జీరోస్ అయిపోతాయి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇది కూడా 0. సో టోటల్ జీరోస్ అయిపోతాయి. కానీ -0 తీసుకున్నారనుకోండి, మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? 1 ఉంటుంది. ఇదంతా జీరోస్ అయిపోతాయి. సో ఇక్కడ ప్రాబ్లం అనేది వస్తుందన్నమాట. +0 -0 అనేవి మనకు ఉండవు. ఓకే, +0 ఈజ్ అన్సైన్డ్ నెంబర్. 0కి మనం +0 -0 అని అనలేము. కాబట్టి దట్ ఈస్ ది డ్రాబ్యాక్ ఇన్ ద సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్. ఇప్పుడు సైన్డ్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ గురించి డిస్కస్ చేద్దాం. సైన్డ్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ 2 టైప్స్ అన్నమాట. 1's కాంప్లిమెంట్ అండ్ 2's కాంప్లిమెంట్. ఎందుకు ఇక్కడ మనం ఓన్లీ బైనరీ నెంబర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం, సైన్డ్ బైనరీ నెంబర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి సైన్డ్ బైనరీ నెంబర్కి 1's కాంప్లిమెంట్ ఉంటుంది, అలాగే 2's కాంప్లిమెంట్ కూడా ఉంటుంది. సో ఈ సైన్డ్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ అనేది ఈ డ్రాబ్యాక్ అనేది అంటే ప్రీవియస్ దాని యొక్క డ్రాబ్యాక్ అనేది తొలగించి ఇందులో హెల్ప్ అవుతుంది అన్నమాట. ఈ డ్రాబ్యాక్ అనేది తీసేస్తుంది, డ్రాబ్యాక్ని ఓవర్కమ్ చేస్తుంది. సో సైన్డ్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్లో ఫస్ట్ 1's కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ అండ్ నెక్స్ట్ 2's కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్. సో ఫస్ట్ 1's కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ చూద్దాం. సో ఫస్ట్ +9 ఉంది, అలాగే యూ హ్యావ్ -9. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు? యూ హ్యావ్ +9 ఆల్సో -9. You already know that you need to write a 8 bit of information. So 8 bits ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు +9 ఏమవుతుంది? 1001 అండ్ ఇవన్నీ జీరోస్. ఇది +9. ఇప్పుడు -9 ఏమవుతుంది? దీని యొక్క 1's కాంప్లిమెంట్ అవుతుంది. అర్థమైందా? దాని యొక్క 1's కాంప్లిమెంట్ +9 యొక్క 1's కాంప్లిమెంట్ ఏమవుతుంది? -9 అవుతుంది ఇన్ ద సైన్డ్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్. ఇప్పుడు
వన్స్ కాంప్లిమెంట్ ఎలా కనుక్కుంటాం? జీరోస్ ఉంటే వన్స్ అవుతాయి, వన్స్ ఉంటే జీరోస్ అవుతాయి. దట్ విల్ గివ్ ది వన్స్ కాంప్లిమెంట్. సో యూ హ్యావ్ గాట్ వన్స్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్. సో వన్స్ కాంప్లిమెంట్లో రిప్రజెంట్ చేశారు. దీనికి కూడా డ్రాబ్యాక్ ఉంది. ఇప్పుడు +0 తీసుకున్నారనుకోండి, అన్ని జీరోసే ఉంటాయి. ఇప్పుడు -0 తీసుకుంటే దీనికి వన్స్ కాంప్లిమెంట్ చేస్తే అన్నీ ఏమవుతాయి? 1లు అవుతాయి. అసలు మనకి +0 లేదు, -0 లేదు. కాబట్టి ఇక్కడ వన్స్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్లో కూడా మనకి డ్రాబ్యాక్ అనేది ఉంది. నెక్స్ట్ 2's కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్. 2's కాంప్లిమెంట్లో +9 -9 తీసుకున్నాం. యూ హ్యావ్ +9 అండ్ -9. మీకు తెలుసు +9 ఎలా రిప్రజెంట్ చేయాలి? యూజింగ్ 8 బిట్స్. ఏంటి? 1001. ఓకే, 1001 అండ్ దీస్ ఆల్ ఆర్ జీరోస్. ఇప్పుడు దీనికి యూ నీడ్ టు ఫైండ్ ద 2's కాంప్లిమెంట్. హౌ టు ఫైండ్ 2's కాంప్లిమెంట్? 2's కాంప్లిమెంట్ ఈజ్ 1's కాంప్లిమెంట్ ప్లస్ 1. సో దీనికి 1's కాంప్లిమెంట్ ఏమవుతుంది? 1 1 1 1 0 1 1 0. దీనికి +1 యాడ్ చేస్తే యూ విల్ గెట్ ది 2's కాంప్లిమెంట్. సో -9 అనేది ఇదన్నమాట. ఇది -9. దిస్ ఈజ్ అవర్ -9. 2's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేశాక వచ్చింది అదే మనకి -9 అన్నమాట. ఇప్పుడు ఇక్కడ +0 చేశారనుకోండి, ఇప్పుడు ఆ డ్రాబ్యాక్ని ఓవర్కమ్ చేస్తున్నాం. ఓకే, యూ హ్యావ్ టేకెన్ +0. యూ హ్యావ్ టేకెన్ +0. +0 అంటే 8 బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నీ 0 అయిపోతాయి. ఇప్పుడు -0 అంటే ఏంటి? 1's కాంప్లిమెంట్ ప్లస్ 1 అనమాట. దీనికి 1's కాంప్లిమెంట్ కనుక్కొని 1 యాడ్ చేస్తే యూ విల్ గెట్ -0. ఇప్పుడు ఏమవుతుంది? దీనికి 1's కాంప్లిమెంట్ అంటే 8 1s అవుతాయి. 8 1స్కి 1 యాడ్ చేస్తే ఏమవుతుంది? సమ్ 0 క్యారీ 1, సమ్ 0 క్యారీ 1, సమ్ 0 క్యారీ 1, 0 1 0 1 0 1 0 1 0 1. సో మీకు ఇక్కడ క్యారీ వస్తుంది. క్యారీ వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ కనుక్కుంది ఏంటి? 2's కాంప్లిమెంట్. 2's కాంప్లిమెంట్ అంటే ఏంటి? r's కాంప్లిమెంట్. r's కాంప్లిమెంట్లో క్యారీ వస్తే ఏం చేస్తారు? డిస్కార్డ్ చేస్తారు. యూ షుడ్ డిస్కార్డ్ ఇట్. ఇప్పుడు ఏమవుతుంది? నెగటివ్. ఇప్పుడు -0 అన్నా కూడా 0నే వచ్చింది, +0 అన్నా కూడా 0నే వచ్చింది. కాబట్టి ఎ నెగటివ్ నెంబర్ కెన్ బి రిప్రజెంటెడ్ యూజింగ్ 2's కాంప్లిమెంట్. సో ఇప్పుడు సైన్డ్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్లో యూ హ్యావ్ కమ్ అక్రాస్ ఏ నెగటివ్ నెంబర్ కెన్ బి రిప్రజెంటెడ్ యూజింగ్ 2's కాంప్లిమెంట్. అంటే ఒక నెగటివ్ నెంబర్ ఏది ఇచ్చినా కూడా దాన్ని 2's కాంప్లిమెంట్ చేసి మనం దాన్ని రిప్రజెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో అర్థమెటిక్ ఎడిషన్ దీని గురించి డిస్కస్ చేద్దాం.